హాయ్ అండి, వెల్కమ్ టు లల్లు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆల్వేస్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మేమైతే బందర్ బీచ్కి వెళ్తున్నామండి, మంగినపూడి బీచ్. చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్. మీరు కూడా చూడండి, ఫుల్ వీడియో చూడండి అండి, బాగుంది వీడియో కూడా. బీచ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇదే బందర్ బీచ్, మచిలీపట్నం బీచ్ అని కూడా అంటారు కదా, మంగినపూడి బీచ్. ఇక్కడ 2 చేపలు ఉండేవి, ఒకటి వరదలు వచ్చినప్పుడు పడిపోయిందంట. 2 పాపం జంటగా ఉండేవి, పడిపోయాయి, ఒకటి పడిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేమే కార్ పార్క్ చేసేసి నడిచి వెళ్తున్నాము. బైక్ అయితే అలో చేశారండి, కార్ అయితే అలో చేయలేదు లోపలికి. సో మేము అలా కొద్ది దూరం నడిచి వెళ్దాము అని చెప్పి నడిచి వెళ్ళాం. కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపించాయి. ఇవి కూడా రీసెంట్గానే పెట్టారంట, కొబ్బరి చెట్లు కూడా. అదే వరదలు వచ్చిన తర్వాత కొంచెం దీన్ని డెకరేట్ చేసినట్టు పెట్టారు అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉంది, చాలా బాగుంది. చాలా మంది ఉన్నారు, చాలా రష్గా ఉంది. మా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ వాటర్ అయితే మట్టిగా కొంచెం బురదగా ఉన్నట్టు అనిపించింది, కానీ వాటర్ అయితే అంతగా ఏం బాగాలేదు. బట్ జనం మాత్రం చాలామంది ఉన్నారండి, చాలా రష్గానే ఉంది. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇలా సముద్ర స్నానం అయిపోయాక ఇక్కడ మాకు చాట్ మసాలా ఏదైనా స్పైసీగా ఏదైనా తిందాము అని అనిపించి ఇక్కడికి వస్తే, ఈ అంకుల్ ఎవరో గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చి డైలీ ఈ కార్తీక మాసం 1 మంత్ మొత్తం పెడతాను ఇలాగా అని చెప్పారు. చాట్ మసాలా టేస్ట్ అయితే బాగుంది, పర్లేదు, టేస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ గవ్వలు ఇవి కనిపించాయండి, ఇది కూడా బాగున్నాయి. గవ్వలతో చేసిన అద్దాలు, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఇవి గవ్వల మీద పేర్లు కూడా ఉంటాయంటండి. ఇక్కడైతే మా రాముగారి జాతకం చెప్పించుకుంటానని చెప్పి కూర్చున్నారండి చిలక. నాకైతే ఫుల్ ఫన్నీ అనిపించింది, బాగా నవ్వు వచ్చింది, నేనైతే బాగా నవ్వుకున్నా. చిలక జ్యోతిష్యం అని చెప్పి కూర్చున్నారు. ఇంతకీ మేము కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం, ఏం చెప్తుంది ఏం వస్తుంది అని. ఒక కార్డు అయితే పట్టుకుని వెళ్ళిపోతుంది చిలక, అయ్యో ఇచ్చేసింది. ఇంతకీ మీరే వినండి ఏం చెప్పారు. మా రాముగారు అయితే చాలా మంచివారంట. వెరీ ఫన్నీ. మీకు కూడా ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటుందా జాతకాలు చెప్పించుకునే దాంట్లో? మా రాముగారు అయితే ఎంత ఎగ్జైట్మెంట్తో కూర్చున్నారో, నవ్వుతున్నారు, నాకు నవ్వు వస్తుంది. తర్వాత ఇవన్నీ చాలా బాగున్నాయి.
ఇక్కడెక్కడ చెవులు కుడతారంట, నేమ్స్తో ఉంటాయి, మన నేమ్స్ గవ్వలు. నెక్స్ట్ కీ చైన్స్. ఇక్కడ కీ చైన్స్ గవ్వల మీద కూడా వాళ్ళే పేర్లు రాసిస్తున్నారు, మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరు. ఏం తీసుకుంటున్నారు? అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే. అలా ఇంకా రిటర్న్ వచ్చేసాం. అక్కడ ఫుడ్ ఏం తినలేదండి, అన్నీ ఉన్నాయి ఐటమ్స్ బాగా, కానీ అక్కడ నచ్చలేదు. అలా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయి మధ్యలో ఆర్కే రెస్టారెంట్లో లంచ్ చేసేసి బయలుదేరాం. ఇక్కడ ఆర్కే రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ బాదం పాలు. బందర్ వెళ్ళాక బాదం పాలు తాగకపోతే ఎలా, తాగాలి కదా బందర్ బాదం పాలు. ఇది షాప్ నెంబర్ 59 అంట. ఇక్కడ బాగుంటుంది అని చెప్పారు. ఇంకా ఇక్కడ బాదం పాలు, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ బాగుందండి. ఎప్పుడైనా బందర్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బాగుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ ఇలా ఇంకా బయలుదేరిపోయామండి, రిటర్న్ బయలుదేరిపోయాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.